గుండెనైనా బాధపెట్టి సంపాదించిన రోజు నీ తిజోరి నిండవచ్చు, కాని ఆత్మ ఖాళీ అవుతుంది. దొరికినదాన్ని విధి రాసినదిగా భావించు, కోల్పోయినదాన్ని కాలం నిర్ణయించినదిగా వదిలేయ్. ప్రపంచం నీవు చూపించినది చూస్తుంది, కాని కాలం నీకు దాచినది చూపిస్తుంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, కోపంలో వదిలేసినవాడు తిరిగవచ్చే అవకాశముంది, కాని నవ్వుతూ వదిలేసినవాడు ఎప్పటికీ తిరిగరాడు. భావనల్లో కొట్టుకుపోయి నీ బలహీనతలను బయటపెట్టడం అతి పెద్ద మూర్ఖత్వం. గుండెలో చెప్పాలని చాలా ఉన్నప్పుడు, నోరు మూగగా అర్థం చేసుకునేవాడు లేనప్పుడు బాధ అనుభవమవుతుంది. బాధ అందరి జీవితంలో ఉంటుంది. కొందరు ఏడుస్తూ చెబుతారు, కొందరు నవ్వుతూ దాచుకుంటారు. సిక్కా రెండు వైపులా ఉంటుంది. అలాగే మనిషికి రెండు రూపాలు, బయట ఒకటి, లోపల ఒకటి. రిష్టం ఏదైనా డైమండ్ లాంటిదే ఉండాలి, చిన్నగా కనిపించినా అమూల్యమైనది. రిష్టాలను నిభాయించడం అందరి వల్ల కాదు. ఎవరికోసం నీ సంతోషాన్ని త్యాగం చేయాలి. అప్పులతో కోపం వస్తే మనిషి అరవడు, కన్నీళ్లు కారుస్తాడు. చీకటి నుండి కాదు, చీకటిలో ఉంచేవాళ్ల నుండి జాగ్రత్త. నమ్మకం గాజులా ఉంటుంది, ఒకసారి విరిగితే ఎంత జోడించినా ముఖం వేరుగా కనిపిస్తుంది. పేరు, గుర్తింపు చిన్నవైనా నీ సొంతంగా ఉండాలి. కాలచక్రం త్వరగా తిరుగుతుంది, కాబట్టి నీ బలంపై, డబ్బుపై గర్వపడకు. అందరూ ఒకరోజు రంగులు చిత్రం నుండి అదృశ్యమైనట్లు అదృశ్యమవుతారు. మనం కాలపు కొమ్మపై కూర్చున్న పక్షులం. చాలా మంచిగా ఉన్నా అందరికీ నీవు మంచివాడివి కాదు, ఎక్కడో చెడ్డవాడిగా మార్చబడతావు. కొంచెం స్వాభిమానముండాలి, లేకపోతే నీ హక్కు ఉన్న చోటకూడా నిన్ను అణచడానికి ప్రయత్నిస్తారు. ఎన్ని ఆడంబర ఇళ్ళు, డైమండ్లు సేకరించినా జీవితంలో ప్రేమ లేకపోతే అంతా ధూళి, మట్టి. శ్రీకృష్ణుడు చెబుతాడు, ప్రతి రిష్టం, ప్రతి భావన, ప్రతి మనిషి స్వార్థ యుగంలో దాటినప్పుడు దాని నిజస్వరూపం బయటపడుతుంది. డబ్బు మరణం వరకు సహచరుడు, అప్పులు శ్మశానం వరకు, కాని మంచి కర్మలు మరణానంతరం కూడా జాపకాల రూపంలో, దీవెనల స్వరంలో, కన్నీళ్లలో సహచరులుగా ఉంటాయి. ఒకరోజు ఒక కొడుకు తన తల్లి భుజంపై తలపెట్టి అడిగాడు, అమ్మా, నీ భుజాలపై ఎన్నాళ్ళు నిద్రపోనిస్తావు? తల్లి నవ్వి, తల నిమిరి, ప్రజలు నన్ను తమ భుజాలపై ఎత్తకముందు వరకు అని చెప్పింది. అలాంటిది తల్లి, తాను విరిగినా పిల్లలను వంగనీయదు. కాశీ, నా విధిని నా అమ్మ రాసి ఉంటే నా జీవితంలో ఒక్క బాధ కూడా ఉండేది కాదు. కాని ఈ రోజుల్లో మార్కెట్లో అన్నీ అమ్మకానికి ఉన్నాయి, కాని అమ్మలా ఒక స్వర్గం, నాన్నలా ఒక నీడ ఎక్కడా దొరకదు. అమ్మ తన చేతులతో వండిన ఆహారాన్ని ఎప్పుడూ నీచంగా చూడకు. ఈ ప్రపంచంలో కొందరికి ఆహారముండదు, కొందరికి అమ్మ ఉండదు. డబ్బు గర్వం రెండు వాళ్లకే వస్తుంది, వారసత్వంగా సంపాదించిన వాళ్లకు, లేదా మోసంతో సంపాదించిన వాళ్లకు. కాని నిజమైన సంపాదన నమ్మకంతో, గౌరవంతో, ఇతరుల దీవెనలతో వస్తుంది. ఎగరడం గొప్ప విషయం, ఎగురు, కాని ప్రతి సాయంత్రం నేలపైకి తిరిగరా, ఎందుకంటే నీ విజయానికి చప్పట్లు కొట్టేవాళ్లు, నిన్ను కోగలించుకునేవాళ్లు కిందే ఉంటారు. నీవు ఎవరికోసం తపించావో వాళ్లకోసం మరొకరు తపించకుండా చూడు. అది సంతోషమైనా, రిష్టమైనా, సుఖమైనా. ప్రతి రిష్టాన్ని గౌరవించు, ఎందుకంటే ప్రజలు వెళ్ళిపోతే జాపకాలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆ జాపకాలు కూడా జవాబులేని ప్రశ్నలుగా మారతాయి. బదులు తీర్చుకోగలిగిన వాళ్ల నుండి భయపడకు, బదులు ఆ ఊర్ధ్వలోకానికి వదిలేసిన వాళ్ల నుండి భయపడు. ఎందుకంటే ఆకాశం న్యాయం చేసినప్పుడు శబ్దం రాదు, ఫలితం వస్తుంది. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోతే నీ గుండెలోని బాధను వాళ్లకు వివరించడం వృథా. నీవు నీ బాధను నీలోనే దాచుకో, ఎందుకంటే నిజమైన బలమంటే నీవు విరిగినా నవ్వగలగడం. శ్రీకృష్ణుడు చెబుతాడు, జీవితం ఒక కాగితం లాంటిది, దానిపై రాసిన ప్రతి మాట నీ కర్మ. ఒక్కసారి ముడతలు పడితే ఎంత సరిచేసినా ఆ కాగితం పూర్తి స్వచ్ఛంగా మారదు. అందుకే నీ కర్మలను జాగ్రత్తగా ఎంచుకో, ఎందుకంటే అవే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే, ఎవరో నిన్ను విడిచిపెట్టినప్పుడు నీవు నిన్ను నీవు కాపాడుకోవడం. నీవు ఎంత ప్రేమించినా, ఎంత నమ్మినా కొన్ని రిష్టాలు కాలంతో మాత్రమే ముగుస్తాయి. కాని గుర్తుంచుకో, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీలోని శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీవు నీపై నమ్మకం కోల్పోతే ప్రపంచం నిన్ను ఎన్నటికీ గౌరవించదు. అందుకే ఎప్పుడూ నీ స్వాభిమానాన్ని గట్టిగా పట్టుకో. జీవితం ఒక పుస్తకం లాంటిది, ప్రతిరోజూ ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. కొన్ని పేజీలు సంతోషంతో నిండి ఉంటాయి,
కొన్ని బాధతో, కొన్ని ఖాళీగా ఉంటాయి. కాని ప్రతి పేజీ నీకు ఏదో ఒకటి నేర్పుతుంది. నీవు ఆ పాఠ్యాలను నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది. నీవు ఎదుర్కొనే ప్రతి సమస్య ఒక గురువు. అది నీకు ఓర్పును, ధైర్యాన్ని, జ్ఞానాన్ని నేర్పుతుంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, నీవు ఎవరినైనా ప్రేమిస్తే వారి లోపాలను కూడా స్వీకరించు. పరిపూర్ణత ఒక భ్రమ, నిజమైన ప్రేమ అంటే అపరిపూర్ణతను కూడా అందంగా చూడగలగడం. నీవు ఎవరినైనా నమ్మితే వారి మాటలను కాదు, వారి చేష్టలను గమనించు. చేష్టలు ఎప్పుడూ నిజం చెబుతాయి, మాటలు కొన్నిసార్లు మోసం చేస్తాయి. నీవు ఎవరినైనా క్షమిస్తే అది వారికోసం కాదు, నీ మనసు శాంతికోసం. జీవితంలో ఎవరు శాశ్వతం కాదు, కాని నీ కర్మలు శాశ్వతం. నీవు చేసిన మంచి, నీవు పంచిన ప్రేమ, నీవు ఇచ్చిన సహాయం, ఇవన్నీ నీతో పాటు నడుస్తాయి. నీవు ఎవరికైనా బాధ కలిగించావంటే ఆ బాధ కూడా నీతోనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ నీ కర్మలను స్వచ్ఛంగా ఉంచు. నీవు నడిచే మార్గం కష్టంగా ఉన్నా, సత్యంగా, నీతిగా ఉంటే అది నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందనేది ముఖ్యం కాదు, నీవు ఎలా చూసుకుంటావనేది ముఖ్యం. నీవు నీలోని బలాన్ని గుర్తించిన రోజు ప్రపంచం నీ వైపు గౌరవంగా చూస్తుంది. నీవు నీ లోపాలను స్వీకరించిన రోజు నీవు అజేయుడవవుతావు. జీవితం ఒక అద్దం లాంటిది. నీవు దానికి నవ్వితే అది నీకు నవ్వుతుంది, నీవు దానిని నిందిస్తే అది నిన్ను నిందిస్తుంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, నీవు నీ మనసును గెలిచిన రోజు నీవు ప్రపంచాన్ని గెలిచినట్లే. మనసు నీ శత్రువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు. నీవు దానిని నీ స్నేహితుడిగా మార్చుకో. ఉదయం లేచినప్పుడు నీ మనసుతో మాట్లాడు, నీ భయాలను ఎదిరించు, నీ ఆలోచనలను శుద్ధిచేయి. అప్పుడు నీ జీవితం సరళంగా, సంతోషంగా మారుతుంది. జీవితం ఒక ప్రయాణం. దీనిలో నీవు ఒంటరిగా నడవవలసి రావచ్చు, కాని ఒంటరితనం బాధ కాదు, అది నీ బలాన్ని కనుగొనే అవకాశం. నీవు గడిపే క్షణాలు నీకు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. నీవు ఇతరులపై ఆధారపడకుండా నీలోని శక్తిని గుర్తించు. నీవు నీ లక్ష్యాల వైపు నడిచినప్పుడు ప్రపంచం నీతో పాటు నడుస్తుంది. చివరగా శ్రీకృష్ణుడు చెబుతాడు, నీవు నీ జీవితాన్ని ప్రేమతో, నమ్మకంతో, కర్మతో నడిపితే నీవు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నీ జీవితం ఒక అద్భుత కావ్యమవుతుంది. నీవు ఎవరినీ మోసం చేయకు, ఎవరినీ బాధించకు, ఎవరితోనూ ఈర్ష్యపడకు. నీవు నీ మార్గంలో నడుస్తూ నీ కర్మలను స్వచ్ఛంగా ఉంచు. అప్పుడు నీవు ఎప్పటికీ ఓడిపోవు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను నొక్కండి. తద్వారా మా ప్రేరణాత్మక కథలు మీకు మొదటగా చేరతాయి. జై శ్రీకృష్ణ.